నమస్తే వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. కుప్పంలో పారిశ్రామిక యూనిట్లను స్థాపించడానికి కంపెనీలకు భూమి కేటాయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కుప్పంలో శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మదర్ డైరీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర దర్శనికతకు అనుగుణంగా జీరో పేదరికాన్ని సాధించడానికి పెట్టుబడి ప్రణాళికలపై చర్చించామని చంద్రబాబు వెల్లడించారు. రైతుల ఆదాయం పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలోపేతమే లక్ష్యమని సీఎం వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు IMD తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుండి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. మ్యారేజ్ స్కామ్స్ విషయంలో తమ పౌరులకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. పెళ్లి చేసుకోవడానికి ఆ దేశంలో యువతుల కొరత ఏర్పడటంతో దానిని అధిగమించడానికి అక్రమ మార్గాల్లో వివాహాలు చేసుకుంటున్నట్లు గుర్తించిన నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది. మోసపూరిత క్రాస్ బోర్డర్ డేటింగ్ వీడియోలు, సమాచారం, అనధికారిక మ్యాట్రిమనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను హెచ్చరించింది. బంగ్లా యువతులతో అక్రమ వివాహాలు వద్దని, అక్కడ పెళ్లిళ్లు చేసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. చైనాలో కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తుంది. రోజురోజుకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతుండటం, ఉద్యోగాల్లో స్థిరపడిన అనంతరమే కుటుంబం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన, యువతుల సంఖ్య తగ్గుతుండడం వంటివి కారణమవుతున్నాయి. మరోపక్క దాదాపు 3 కోట్ల మంది యువకులకు జీవిత భాగస్వాములు దొరకని పరిస్థితి చైనాలో నెలకొందని తెలుస్తుంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి 4.19 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని, జపాన్ కంటే 4.187 బిలియన్ డాలర్లు అధికంగా మన ఆర్థిక వ్యవస్థ ఉందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా గణాంకాలను ఆయన ఉదాహరించారు. అమెరికా, చైనా, జర్మనీ తరువాత స్థానంలో మన దేశం ఉందని వివరించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలోనూ మన దేశం ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధిని నమోదు చేస్తూ మార్గదర్శిగా నిలుస్తుందని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచ దృష్టిని మన దేశం ఆకర్షిస్తుండడం వల్లే ప్రస్తుత మన ఘనత సాధ్యమైందని వివరించారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధమైంది. మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటిస్తుండగా స్టార్ హీరో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాత్రలు, పాటలు అన్ని సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. అయితే ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంచు విష్ణు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా రన్ టైం 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని, ఈ సినిమా క్లైమాక్స్ లో కథ స్పీడ్ కొనసాగించడానికి ఫైనల్ ఎడిటింగ్ లో కొన్ని ప్రభాస్ సన్నివేశాలను తీసేశామని చెప్పారు. అయినా ప్రభాస్ స్క్రీన్ టైం దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని, కీలక పాత్రలో ఆయన కనిపిస్తాడని విష్ణు పేర్కొన్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. Please do like, share and subscribe our channel.